ప్రజాస్వామికమైనటువంటి విషయాలని బయట పెట్టేందుకు చక్కని ప్రసంగాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఉచిత ఇసుక ఎంత దౌర్భాగ్యంగా జరుగుతుందో దాన్ని చాలా వివరంగా కౌన్సిల్లో చెప్పడం జరిగింది. రైతుల సమస్యల మీద ముఖ్యంగా మిర్చి, నాకు అర్థం కాల, మిర్చి 11,700 ఏదో సంథింగ్ చెప్పారు. ఇంతవరకు నేను మనవి చేస్తున్నా, అక్కడ శాసనసభలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పారు, మిర్చి రైతుల్ని ఆదుకుంటామని కోతలు కోశారు. ఒక్క క్వింటా మిర్చిని కూడా ప్రభుత్వం కొననటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందంటే ఎంత ఆశ్చర్యపోవాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గార్చారు మిర్చి రైతుల గురించి. అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టేశారు ఒకసారి, మళ్ళీ రెండోసారి కూడా ఏదో అరకొర బడ్జెట్లో అరకొరలు పెట్టారు. అసలు బడ్జెట్ స్వరూపాన్ని మొత్తం మనం చూసినట్లయితే ఏమీ లేవు. ఇచ్చిన హామీలు సూపర్ 6లో అమలు చేసేటటువంటి కార్యక్రమమే లేదు. అరకొరగా కొన్ని పెట్టేటటువంటి కార్యక్రమం. అన్నిటికన్నా చిత్రం ఏంటంటే ఈ అప్పులు ఎక్కడ బయటకు వస్తాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, పూర్తి బడ్జెట్ పెట్టుకోకుండా. అసలు ఒకే ఆర్థిక సంవత్సరంలో 2